శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 16 తర్వాత ఈ 5 రాసుల వారు పట్టిందల్లా బంగారమే. అపారమైన ధనప్రాప్తి మీ రాశికి కూడా ఉందా? వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచార తిరోగమనాలు మానవ జీవితాన్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఫలితాలు ఎవరికి అనుకూలంగా మరెవరికి ప్రతికూలంగా ఉంటుందనేది వారి వారి రాశిలో గ్రహబలంపై ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా గ్రహాల రాకుమారుడుగా ప్రసిద్ధి చెందిన బుధుడు ఆగస్టు 24న సింహరాశిలోకి తిరోగమించాడు. ఇదే రాశిలో బుధుడు సెప్టెంబర్ 15 వరకు సంచరించి సెప్టెంబర్ 16న సాధారణ స్థితిలోకి వస్తాడు. ఫలితంగా రాశిచక్రంలోని కొన్ని రాశులు ఎంతగానో లాభపడనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా రాశుల వారు ధనవంతులుగా మారే అవకాశం ఉందని, వ్యాపారులకు అనూహ్య ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ బుధుడు సెప్టెంబర్ 16న సాధారణ సంచారంలోకి రావడం ఏ ఏ రాశులకు అనుకూలంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలం ప్రయోజనకరంగా ఉండనుంది. ఫలితంగా మీరు తలపెట్టిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. పెద్దల మన్ననలు, సమాజంలో మంచి పేరు పొందుతారు. అయితే సంచార సమయంలో మిథున రాశి వారు ఎలాంటి వాదనలు పెట్టుకోకూడదు. రెండవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి సాధారణ సంచారం కారణంగా కర్కాటక రాశి వారు ఎన్నో లాభాలను పొందుతారు. ఈ సమయంలో మీకు ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతాయి. ఇంకా మీ బంధుమిత్రుల్లో మీపై గౌరవం పెరుగుతుంది. మూడవది కన్యా రాశి. ఈ రాశికి సంబంధించి కూడా సాధారణ సంచారం లాభాలను ఇస్తుంది. ఈ కాలంలో ఈ రాశి వ్యక్తులు ఉద్యోగ వ్యాపారంలో లాభపడతారు. ఈ వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నాలుగవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి సంచారం చాలా శుభప్రదంగా ఉండనుంది. ఈ కాలంలో మీరు ఆనందంగా జీవిస్తారు. ఈ సంచార సమయంలో మీరు ప్రారంభించిన ప్రతి ఒక్క పని కూడా సవ్యంగా పూర్తవుతుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో పాటు అప్పుల బాధలు తప్పుతాయి. ఐదవది మీనరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగులకు పదోన్నతి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. దాంపత్య జీవితంలో అన్ని రకాల సమస్యలు, వివాదాలు తొలగిపోతాయి.